ములుగు జిల్లాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. మంగపేట మండలం కోమటిపల్లిలో టోర్నడో తాకిడికి 4 కిలోమీటర్ల మేర భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో రాకపోకలు నిలిచిపోగా వాహనదారులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. టోర్నడోతో సంభవించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు అధికారులు. కాగా 2024లో ఇదే తరహాలో మేడారం అటవీ ప్రాంతంలో గాలులు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో వేలాది చెట్లు నేలకూలాయని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ములుగు జిల్లాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. మంగపేట మండలం కోమటిపల్లిలో టోర్నడో తాకిడికి 4 కిలోమీటర్ల మేర భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో రాకపోకలు నిలిచిపోగా వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. టోర్నడోతో సంభవించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు అధికారులు. కాగా 2024లో ఇదే తరహాలో మేడారం అటవీ ప్రాంతంలో గాలులు బీభత్సం సృష్టించాయి. దీని ప్రభావంతో వేలాది చెట్లు నేలకూలాయని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఈ సుడిగాలి ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కుమారస్వామి సిద్ధంగా ఉన్నారు. కుమారస్వామి, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం ములుగు జిల్లాలో బీభత్సం సృష్టించినటువంటి టోర్నడో అదే తరహాలో ఇప్పుడు తాజాగా మంగపేట మండలం కోమటిపల్లి లోపల అంతే స్థాయిలో బీభత్సం సృష్టించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మంగపేట నుంచి కోమటిపల్లి వెళ్లేటువంటి ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా సుడిగాలి అనేటువంటి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా సుడిగాలిగా మారినటువంటి బీభత్సం అనేటువంటి టోర్నడోగా మారి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వందలాది చెట్లను నేలకూల్చినటువంటి ములుగు జిల్లాలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మంగపేట మండలం కోమటిపల్లిలో టోర్నడో తాకిడికి 4 కిలోమీటర్ల మేర భారీ వృక్షాలు నేలకూలాయి. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. వేళ్లతో సహా పెకిలించి వేసినట్టుగా ఆ సుడిగాలి తాకిడికి చెట్లు చెల్లాచెదురుపడిపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దీంతో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. టోర్నడోతో సంభవించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇటువంటి టోర్నడోలు ఎక్కడో మన యుఎస్ కావచ్చు, ఇటువంటి ఇతర దేశాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. మన ప్రాంతాల్లో చిన్న చిన్న సుడిగాలు చూస్తూ ఉంటాం. కానీ ఈ ములుగు జిల్లాలో కూడా ఇటువంటి టోర్నడో తరహా సుడిగాలి బీభత్సాన్ని సృష్టించింది. మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి కేకే సిద్ధంగా ఉన్నారు. కేకే, సో మంగపేట మండలం కోమటిపల్లి ప్రధాన రహదారికి ఆనుకున్నటువంటి అటవీ ప్రాంతంలో దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర వందలాది భారీ వృక్షాలు పూర్తి స్థాయిలో ఈ గాలికి సంబంధించి సుడిగాలి బీభత్సానికి నేలకొన్నటువంటి పరిస్థితి. కూకటి వేళ్లతో సహా వృక్షాలన్నీ కూడా వచ్చి రహదారి పైన పడడంతో పూర్తిగా ట్రాఫిక్ అనేటువంటిది స్తంభించింది. రాకపోకలు ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా రాకపోకలు పునరుద్ధరణ కాలేదు. సరిగ్గా ఇదే తరహాలో మేడారం అడవుల లోపల 2004 లోపల ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టోర్నడో వేలాది వృక్షాలను నేలకూల్చడం అనేది జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. అప్పుడే జాతీయ స్థాయి లోపల పర్యావరణవేత్తలు కావచ్చు, అటవీ శాఖ అధికారులు దీని మీద ఒక స్పష్టమైనటువంటి అధ్యయనం చేయాలని చెప్పి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ తో సహా వివిధ పర్యావరణ పరిశోధకులంతా కూడా ఆ ప్రాంతంలో పర్యటించారు. ఎందుకు ఇది తలెత్తింది అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికీ పరిశోధనలు కొలుస్తారు. పరిశోధనలు ఈ రకంగా కొనసాగుతుండగానే తాజాగా ఈ రోజు పూర్తిగా మంగపేట మండలం కోమటిపల్లిని సుడిగాలి అనేటువంటి చుట్టి వేసింది. మొత్తం టోర్నడో భారీ స్థాయి లోపల వృక్షాలను కూల్చివేయడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, రైతు కూలీలు అప్పుడే వ్యవసాయ క్షేత్రాల లోపల పనిచేసుకుంటున్నారు. టోర్నడోను చూసి ఒక్కసారిగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ప్రమాదం ఏ రకంగా ముంచుకుపోతుంది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఈ టోర్నడోను చూసిన తర్వాత ఒక సునామీలా వస్తున్నటువంటి గాలిని చూసి భయకంపితులైనటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తున్నటువంటి గిరిజనులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, రైతులు తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురై ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మొత్తం పరుగు పెట్టినటువంటి సిచ్యువేషన్. దాదాపు అంటే ఈ టోర్నడో వచ్చినటువంటి సమయం లోపల ఏం జరుగుతుందో అర్థం కానటువంటి
సిచ్యువేషన్ లోకి వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నటువంటి రైతులు Okay. గిరిజనులంతా కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ మొత్తం ఆ భారీ వృక్షాలు నెలకొల్లినటువంటి భారీ వృక్షాలను అంచనా వేయడం కోసం అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రాకపోకలను మొత్తంగా కూడా అధికార యంత్రాంగం పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి. మా చెట్ల పడ్డాయి కదా మధ్యలోకి